దాని మీద విశ్వసనీయ చంపింది ఎవరు? స్వయంగా ఆయన. అలాంటిది నాగేశ్వర్ మాట్లాడిన దాన్ని, నాగేశ్వర్ గారు మాట్లాడిన దాన్ని తప్పంటంలో తప్పులేదు. బట్ వ్యవస్థని నాశనం చేసే మాటలు అనే పదం ఉంది చూసారా, అదనే అర్హత ఈయనకి ఎక్కడుంది? ఆ ఆస్పెక్ట్ లో ఈయన వ్యవస్థల్ని సక్రమంగా నడుస్తున్న వ్యవస్థని తప్పులుగా చిత్రీకరించారు కదా. ఇప్పుడు సుగాలి ప్రీతి తెలుగుదేశం హయాంలో చనిపోతే జగన్ మీదకి దేశింది ఎవరు? ఈయనే కదా. కాబట్టి ఎదుటి వాళ్ళ లోపం ఎతికినప్పుడు నీ దగ్గర 100 లోపాలు ఎతుకుతారు జనం కూడా. నా దగ్గర ఏ లోపము లేదు అని చెప్పగలిగినప్పుడు దానికి ఆన్సర్ చేయగలిగిన సిచ్యుయేషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు పొరపాటున అనేసాను నేను అన్న ఒక అర్థం ఉంది. ఇప్పుడు నాగేశ్వర్ విత్డ్రా చేసుకున్నారు, సారీ చెప్పారు. ఈయన ఇంతవరకు చెప్పారా 30,000 మందిది సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల మీద ఈయన చేసిన అభియోగం ఇంతవరకు చెప్పారా? మరి ఎలాగా? ఇంకోటి క్రిమినల్, ఒక వ్యక్తి మీద నిందారోపణ వస్తే క్రిమినల్ అయితే ఈయన మీద కూడా నిందారోపణలు ఉన్నాయి. ఇప్పుడు కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు. చంద్రబాబు గారి మీద కూడా నిందారోపణే కదా అరెస్టు. మరి ఇప్పుడు ఆయన క్రిమినల్ అయిపోతారా? ఆ ప్రభుత్వం జగన్ మీద పెట్టింది, జగన్ ప్రభుత్వం ఈయన మీద పెట్టింది, చంద్రబాబు మీద. కాబట్టి అది రాజకీయ పరం అని, ఇది రాజకీయ పరం అయితే అది రాజకీయ పరమే కదా. జగన్ అయితే తిన్నాడు, బాబు అయితే తినలేదని ఈయన నమ్ముతున్నారు, జనం నమ్ముతారా? కాన్సెప్ట్ ప్రతిదీ కూడా ఆయన స్థాయిలో మాట్లాడకూడని మాటలు. ఎవరంటే కడుపు మండిన పవన్ అభిమాని మాట్లాడాల్సిన మాటలు పవనే మాట్లాడుతూ ఉండటం అన్నటువంటిది ఎంత ఇక్కడ. కడుపు మండినటువంటి సామాన్య కార్యకర్త ఎవరో పవన్ మీద అభిమానంతో మాట్లాడాలి. లైక్ ఏ బొలిశెట్టో, ఏ కందుల దుర్గేషో అట్లాంటి వాళ్ళు, లేకపోతే ఆ కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు, వీరాభిమానులు ఉంటారు చూసారా, వాళ్ళు మాట్లాడాలి. అంటే పవన్ కి క్లాస్ తీసుకున్నారు అన్నారు కాబట్టి, అది కూడా అమిత్ షా అన్నారు కాబట్టి ఈయన స్పందించాల్సి వచ్చిందేమో. నేను అంటోంది దానికి ఈయన స్థాయి కాదంటున్నా, అది కింద వాళ్ళు చాలు. నాగేశ్వర్ కి ఖండించాల్సింది నీ పార్టీ అధికార ప్రతినిధితో ఖండింపజేస్తే ఎనఫ్, అంతకు మించి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు. ఇప్పుడు ఈయన ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల నిన్నటిదాకా ఎవరు పట్టించుకోంది కూడా పట్టించుకుంటారు, ఇప్పుడు చర్చించుకుంటారు. వైసీపీ వాడు ప్రొజెక్ట్ చేస్తాడు గ్యారెంటీ. అంటే ఒకటి సార్, ఈ కామెంట్ చేసింది ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ప్రత్యర్థి పార్టీ కాదు, ఒక అనలిస్ట్ చేశారు. అనలిస్ట్ కాబట్టి హుందాతనంగా స్పందించారు అనుకోవాలా పవన్ కళ్యాణ్?